నమస్తే, వెల్కమ్ టు లియో. L2 ఎంఫ్రాన్ లూసిఫర్కి సీక్వెల్గా వచ్చినటువంటి ఈ సినిమా ఎలా ఉంది? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, L2 ఎంఫ్రాన్ ఇది లూసిఫర్కి సీక్వెల్గా వచ్చింది. గతంలో లూసిఫర్ వచ్చిన తర్వాత గాడ్ ఫాదర్గా చిరంజీవి గారు రీమేక్ చేశారు. మొత్తానికి రీమేక్ చేయాల్సిన అవసరం లేకుండా ఈసారి తెలుగులో కూడా వచ్చేసింది. సో మొత్తానికి సినిమా తెలుగు ప్రజలకి నేటివిటీకి దగ్గరగా ఉండబోతుందా? మొత్తానికి సినిమా ఎలా ఉంది ఏంటి అంటే ఏం చెప్తారు? మీరు స్టార్టింగ్ అడిగారు కాబట్టి నేటివిటీకి దగ్గరగా అయితే లేదు. ఎందుకంటే కేరళ రాజకీయాల గురించి చూపించారు. కొంత ఇరాక్లో స్టార్ట్ అయిన అక్కడ కొంత సన్నివేశాలు చూపించుకుంటూ వచ్చారు. ఇలా రకరకాలుగా తిప్పారు. దేశ విదేశాల్లో కొన్ని సన్నివేశాలు పెట్టుకోవడం, కేరళ రాజకీయాలు చూపించడం వల్ల కొంత నేటివిటీ అనేది దూరంగా ఉంది. అంటే మనకి గాడ్ ఫాదర్ కానీ లేకపోతే లూసిఫర్ 1లో ఉన్న పాత్రల్లో కంటిన్యూటీగా కొన్ని పాత్రలే మనకు కనిపిస్తాయి, కొన్ని పాత్రలు కొత్తగా ఎంటర్ అవుతాయి. మొన్న ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పింది కూడా అదే, పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ మోహన్ లాల్ కానీ ఇందులో కొత్త పాత్రలు కూడా ఎంటర్ అయినాయి. అంటే ఇక్కడ కథాపరంగా ఏంటంటే ఇప్పుడు పీకే రామదాస్ కొడుకుగా జతిన్ రామదాస్ అక్కడ సీఎం బాధ్యతలు చేపట్టడం, అతను ఏంటంటే దుష్టశక్తులతో చేతులు కలపటం, మళ్ళీ రాజకీయ అస్థిరత్వానికి దారితీయటం. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి ఆ చెల్లెలు కూడా అతని మీద ఇదవుతుంది. తమ్ముడు ఇలా చేయడం మీద ప్రియదర్శి మంజు వారియర్ ఆ పాత్ర పోషించింది. జతిన్ రామదాస్ పాత్ర ఏమో టోవినో థామస్ చేశాడు. ఇక్కడ ఏంటంటే రాజకీయ అస్థిరత్వం కేరళలో చోటు చేసుకోవడం ఒకటి. ఈ సన్నివేశాలకు తోడు ఖురేషీ అబ్రహాం సంబంధించిన ఇంట్రడక్షన్ మోహన్ లాల్ ఎంటర్ అవ్వడం కూడా చాలా లేటుగా జరిగింది. అంటే కథాపరంగా వేరే ఇంకో విలన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అభిమన్యు సింగ్ ఆ పాత్ర పోషించాడు. అతని పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం, అతను అంటే బహుశా మనకేంటంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న పృథ్వీరాజ్ కుమారన్ ఎవరో ఏంటి అని చెప్పడం కోసం ఈ లూసిఫర్ 2 తీసినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే పృథ్వీరాజ్ కుమారన్ చిన్నప్పటి పాత్ర, వాళ్ళ పూర్వీకులు చనిపోవడం కానీ వాటిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు దీంట్లో. అందువల్ల కథాపరంగా అది చెప్పడం వల్ల ఈ మోహన్ లాల్ ఎంట్రీ అనేది కాస్త లేట్గా జరిగింది. అది కొంత ఏంటంటే కథలో కొంత కన్ఫ్యూజన్ కూడా దారితీసిందని చెప్పవచ్చు. ఏదేమైనా దర్శకుడిగా పృథ్వీరాజ్ కుమారన్ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అంటే ఈ సినిమాలో పృథ్వీరాజ్ కుమారన్ పాత్ర ఎవరు, ఆ ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనేది ఒక అంశము. మళ్ళీ కేరళ రాజకీయాలకి వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత అక్కడ దాన్ని సరి చేయడానికి వీళ్ళు ఏం చేశారనేది ఒక పార్టు. మళ్ళీ మూడో పార్ట్గా చివరికి క్లైమాక్స్లో మళ్ళీ మూడో పార్ట్ తీయడానికి వీలుగా కొంత కథాంశం జోడించుకుంటూ ఇక్కడ అంటే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. అది కూడా పార్ట్ 3కి సంబంధించిన కొన్ని పాత్రలని కొన్ని సన్నివేశాలని దీంట్లో కలుపుకుంటూ వచ్చి సినిమా ముగింపు ఇచ్చారు. అందువల్ల సినిమా గ్రాఫ్ ఏంటంటే ఎలా వెళ్తుంది, ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళటం అనేది జరిగింది. అంటే నేటివిటీకి కొంత దూరంగా ఉంది. కథాపరంగా చెప్పుకోవడానికి పెద్ద కథాంశం అయితే పెద్దగా ఏమీ లేదు. రాజకీయపరమైన కథాంశం ప్లస్ మాఫియా, డ్రగ్ మాఫియా, ఈ రెండింటిని కలిపి తీసుకొచ్చిన సినిమాగా మనం చెప్పొచ్చు. అయితే వివేక్ ఓబ్రాయ్ ఏదైతే ఉందో లూసిఫర్లో చాలా ప్రధాన పాత్ర అయితే వహించారు. సో ఇక్కడ వివేక్ ఓబ్రాయ్కి సంబంధించి ఏమన్నా సరే సన్నివేశాలు కానీ ఏమైనా కనిపిస్తాయా అంటే? అసలు దీంట్లో వివేక్ ఓబ్రాయ్కి సంబంధించిన సన్నివేశాలు అంటూ ఈ సినిమాలో ఏమి ఉండవు. ఇక్కడ ఏంటంటే జతిన్ రామదాస్ అంటే తండ్రి భావాలని ఇంప్లిమెంట్ చేయడం కోసమే అతనికి బాధ్యతలు చెప్పి ఖురేషీ అబ్రహాం తప్పుకుంటాడు. ఒక దశలోకి వచ్చేసరికి ఖురేషీ అబ్రహాం చనిపోయాడనే వార్త వస్తుంది. ఇక్కడ ఈ జతిన్ రామదాస్ ఏంటంటే ఆ మెయిన్ విలన్ ఎవరైతే మన పృథ్వీరాజ్ కుమారన్ ప్రతీకారం తీసుకోవాలనుకుంటాడో అతనితో చేతులు కలపటం, అభిమన్యు సింగ్తో చేతులు కలపడంతో ఇక్కడ అస్థిరమైన రాజకీయాలు ఏర్పడటం అని జరుగుతుంది. దీన్ని సరిచేయడానికి వెంటనే ప్రియదర్శి చెల్లెలు రియాక్ట్ అవటం, అంటే జతిన్ రామదాస్కి అక్క అనుకోవాలి మనం. ఆ అమ్మాయి రియాక్ట్ అవడం కానీ, మరి ఆ అమ్మాయి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ అబ్రహాం ఎంటర్ అయ్యి ఆ అమ్మాయిని రక్షించి దీన్ని సెట్ చేయడానికి అతను ఏం చేశాడు అనేది ఓవరాల్గా కథాంశం చెప్పుకోవాలంటే. కథాపరంగా చెప్పుకోవడానికంటూ పెద్దగా ఏమీ లేదు. కాకపోతే మేకింగ్ పరంగా పృథ్వీరాజ్ కుమారన్ ఏంటంటే కొంత స్టైలిష్గా సినిమాని చేసేయడం చెప్పాలి. ఇక్కడ యాక్టింగ్ పరంగా మోహన్ లాల్ స్టైలిష్ యాక్టింగ్ అనేది, అతను నడత ఇవన్నీ కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాయి. ఈ పాత్రని ఇంకొకరైతే ఒకవేళ రీమేక్ చేసినా కానీ ఇంకొకరైతే ఆ తరహాలో చేయడానికి కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక బాడీ లాంగ్వేజ్ మనకు లూసిఫర్లో ఎట్లయితే ఒక బాడీ లాంగ్వేజ్ ఉందో మోహన్ లాల్కి, అదే బాడీ లాంగ్వేజ్ని ఈ సినిమాలో కూడా మెయింటైన్ చేయడం, ఆ బాడీ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఆకట్టుకునేలాగా మోహన్ లాల్కే సరిపోయే అతని బాడీకి తగ్గట్టుగా ఉండడం కానీ ఇవన్నీ కూడా ఫెచ్చింగ్ అని చెప్పాలి. మోహన్ లాల్ నటన అనేది అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అయితే లూసిఫర్లో చూసుకుంటే తను ఏదైతే ఆశ్రమం పెట్టి చూస్తుంటారో ఆశ్రమం సంబంధించిన ఒక మహిళ
ఒక బాబుకి జననం ఇవ్వడం కావచ్చు, దాని తర్వాత తండ్రి తనే అన్నట్టుగా ఒక నెపం మోపడంతో జైలుకి వెళ్తాడు. సో ఇలాంటి సన్నివేశాలు మళ్ళీ దీంట్లో ఏమైనా చూడొచ్చా అంటే ఏం చెప్తారు? అసలు ఆ సన్నివేశాలు మళ్ళీ చూడడానికి అవకాశం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఖురేషీ అబ్రహాం అనేది మనకి ఎవరనేది అక్కడ చూపించుకొని వచ్చాడు కాబట్టి ఆ ఖురేషీ అబ్రహాం సంబంధించిన అతను ఒక పెద్ద అంటే ఈ భూమండలాన్ని శాసించే ఒక పెద్ద లీడర్స్లో ఖురేషీ అబ్రహాం ఒక్కడిగా ఎస్టాబ్లిష్ చేశారు అతన్ని. కానీ ఇక్కడ వీళ్ళకి మాత్రం కేరళ రాజకీయాల వాళ్ళకి మాత్రం స్టీఫెన్ అనే పాత్ర మెయిన్. అందువల్ల ఆ స్టీఫెన్ పాత్ర కానీ వీళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇతను ఖురేషీ అబ్రహాం అనేది అక్కడ వీళ్ళకి రివీల్ కాకుండా అది మెయింటైన్ చేసుకుంటూ రావడం కానీ, ఆ స్టీఫెన్ అబ్రహాము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ శత్రువులందరినీ అంతమొందించడమే ప్రధానంగా కథాంశం. అయితే ఈ కథలో ఆ చివరికి మలుపు మళ్ళీ ఇంకొక థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వటం, అంటే థర్డ్ విలన్ ఇంకొక విలన్ ఎంటర్ అవ్వడంతో సినిమా కథాంశం ముగుస్తుంది. దానికి ఏంటంటే L3 తీయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ లీడ్ వదిలి ఒక హాలీవుడ్ నటుని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చి అతను ఒక పెద్ద పవర్ఫుల్ పాత్రగా చూపించుకుంటూ చివరికి ముగించారు. అది ఓవరాల్గా ఈ కథాంశం. అంటే దీనికి ఇంకో సీక్వెల్ ఉన్నట్టుగా ఒక లీడ్ ఇచ్చి సినిమాని వదిలేరు. సాధారణంగా లూసిఫర్ మాత్రం అతిపెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. దాన్నే తెలుగులో గాడ్ ఫాదర్గా చిరంజీవి గారు రీమేక్ చేశారు. ఇది కూడా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు L2 ఏదైతే ఉందో, L2 ఎంఫ్రమ్ ఇదైతే ఖచ్చితంగా తెలుగులో కూడా వచ్చేసింది. కానీ L3 ఏదైతే ఉందో, అంటే సాధారణంగా ఒక సినిమాకి సంబంధించి ఒక స్టోరీ లైన్ సంబంధించి 1 లేదా 2 వరకు మొత్తం చూస్తారు. కానీ L3 చూస్తానికి ఆసక్తికరంగా ఉందా లేదా, మొత్తానికి ఆ యొక్క హైలైట్స్ ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? అదే కొత్త పాత్రలు ఎంటర్ చేయించారు. అందుకని ఇప్పుడు L3లో కూడా రేపు కనిపించే విలను ఒక పవర్ఫుల్ విలను అతను చిన్నప్పటి నుంచి బాంబేలో కథాంశాన్ని స్టార్ట్ చేసుకొచ్చి ఒక పవర్ఫుల్ విలన్ని మనకి తెలిసిన ముఖం ఏమనుకుంటాం, కానీ అతను హాలీవుడ్ చైనాలో మంచి నటుడిని ఎస్టాబ్లిష్ చేశారు. అతను ఒక పవర్ఫుల్ విలను. మోహన్ లాల్ ఎంత పవర్ఫుల్ పాత్రో అతను కూడా అంతే పవర్ఫుల్ పాత్రగా ఎస్టాబ్లిష్ చేసుకుని లీడ్ వదిలారు. ఆ కథాపరంగా బాంబేలో స్టార్ట్ అవుతుంది అనేది అక్కడ మనకు చూపించారు. ఈ కథాపరంగా ఏంటంటే ఇక్కడ కేరళ రాజకీయాలు ప్లస్ అభిమన్యు సింగ్ పాత్ర ఏదైతే ఉందో, అంటే సయ్యద్ అనే పాత్ర పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించాడు. ఆ సయ్యద్ చిన్నప్పటి సన్నివేశాలు, ఆ చిన్నప్పుడు అతను ఎవరైతే అభిమన్యు సింగ్ వీళ్ళ తల్లిదండ్రులని వీళ్ళని చంపాడు, అతని మీద ప్రతీకారం తీర్చుకోవడం అనేది అతనికి మాట ఇచ్చాడు మోహన్ లాల్. నువ్వు ప్రతీకారం తీసుకునే టైం వచ్చింది మళ్ళీ రమ్మంటాం. కానీ అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఎంటర్ అవ్వడం, అతని చేతుల మీద కానీ తన వారసులను చంపిన తల్లిదండ్రులను చంపిన వాళ్ళని కానీ పూర్వీకులను చంపిన వాళ్ళని మీద ఆ విలన్ని చంపడం అనేది కథాంశంగా తీసుకున్నారు. అంటే కథాపరంగా మనకు చెప్పుకోవడానికి కథాంశం అంటే ఏం లేదు కాబట్టి నేను కథాపరంగా చెప్పాల్సి వచ్చింది. కానీ మేకింగ్ పరంగా చెప్పాలంటే పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్ కాబట్టి మేకింగ్ పరంగా ఏంటంటే ఒక కొత్తగా ఒక హాలీవుడ్ సినిమా తరహాలోనే మేకింగ్ అయితే ఉంది. చాలా స్టైలిష్గా తీశాడు. మోహన్ లాల్ యాక్టింగ్ మాత్రం అద్భుతంగా చేయడని చెప్పాలి. ఎక్కడ ఓవర్ యాక్షన్కి తావు ఇవ్వకుండా ప్రతి డైలాగులో కానీ లేకపోతే అతని బిహేవియర్లో కానీ వీటన్నింటిని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ యాక్ట్ చేసేయడం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నటన పరంగా మోహన్ లాల్కే పెద్దపీట వేయాలి, కానీ కథాపరంగా దీంట్లో చెప్పుకోవడానికి అంటూ ఏమీ లేదు. మోహన్ లాల్ నటన వల్ల ఈ సినిమా ఏమైనా ఆడిందంటే మోహన్ లాల్ నటన వల్లే ఆడిందని చెప్పుకోవచ్చు. అలాగే ఫైట్స్లో కూడా క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ మోహన్ లాల్ చేసే ఫైట్స్ సన్నివేశాలు కానీ అవి కూడా అద్భుతంగా వచ్చినాయని చెప్పాలి. ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఒక స్టైలిష్ మేకింగ్ అని చెప్పొచ్చు L2. కాకపోతే నేటివిటీ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు సినిమా చూస్తున్నాం అనే భావన మనకు కలగదు. అది కేరళ రాజకీయాలతో ముడిపెట్టి తీయడం కానీ తెలుగు సినిమా చూసిన భావన కలగదు. ఎందుకంటే హాలీవుడ్ పాత్రలు ఎంటర్ అవ్వడం కానీ వేరే దేశాల్లో కథాంశం రావడం కానీ ఇవన్నీ చూస్తే మన కథ మన మైండ్కి రీచ్ అవ్వదు. ఆ కన్ఫ్యూజన్ అనేది కొంత క్రియేట్ అయ్యింది ఈ సినిమాలో. అందువల్ల స్టైలిష్ మేకింగు, యాక్టింగు ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఈ సినిమా ఓకే అని చెప్పొచ్చు. సో ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? నేనైతే కథాపరంగా చెప్పడం లేదని చెప్పాను కాబట్టి మేకింగ్ పరంగాను వాటి పరంగా చూసుకుంటే బాగుంది కాబట్టి నేనైతే 2.75 ఇస్తాను దీనికి. 5కి 2.7. సో చూద్దాం సార్, మొత్తానికి L3 మళ్ళీ ఎప్పుడు రానుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.